గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిజిటల్ ఎక్స్క్లూజివ్. రైట్, ఇక మనం చూస్తున్నాం గత సంవత్సరం వరంగల్ రాయపర్తిలో జరిగిన భారీ చోరీ మనందరికి తెలిసిందే. ఇక ఇందులో 19 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు అక్కడున్న తుంటకలో. అయితే ఈ కేసు ఇప్పటికీ విచారణ జరుగుతుంది. అయితే ఇందులో కొంత బంగారాన్ని మాత్రమే రికవరీ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. మిగిలిన బంగారం ఎక్కడ అనే క్వశ్చన్ మార్క్ కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. అయితే మనం 19 కిలోల బంగారాన్ని చోరీ జరిగిందని కూడా చెప్పుకున్నాం కదా. ఇక అందులో కేవలం 2 కిలోల 520 గ్రాముల బంగారాన్ని మాత్రమే రికవరీ చేసినట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు. అయితే మిగతా 16 కిలోల 480 గ్రాముల బంగారం ఎక్కడా అన్న క్వశ్చన్ మార్క్ అయితే నెలకొంది. అయితే బంగారం రికవరీ కాకపోవడంతో ఇప్పుడు బ్యాంక్ అధికారులు అయోమయంలో పడినట్లు కూడా మనకు తెలుస్తుంది. తమ బంగారం ఇవ్వాలంటూ కూడా ఒక పక్కన ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్యాంక్ లో సేఫ్టీ ఉంటుందని చెప్పే కదా మేము బ్యాంక్ లో పెట్టుకున్నాం బంగారం, బ్యాంక్ లోనే బంగారానికి సేఫ్టీ లేకపోతే ఎలా అని చెప్పి కూడా ఆందోళనకారులు అక్కడ ఆందోళన చేయడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఏ విధంగా అయితే గొడవకి దిగి మా బంగారం ఎక్కడ, బ్యాంక్ లో కూడా ఈ విధంగా సెక్యూరిటీ లేకపోతే మాకు ఎట్లా అని చెప్పి కూడా బ్యాంక్ ని ముట్టడించి ఆ విధంగా ఆందోళనకి దిగినట్లు కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. క్లియర్ గా అర్థమవుతుంది. అయితే దొంగలు ఎత్తుకుపోయే మా బంగారం ఇస్తారా ఇవ్వరా అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అక్కడున్న ఆ ఖాతాదారులు నెలకొన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే సుమారు 16-17 కేజీల బంగారం ఇప్పుడు మాయమైంది అని చెప్పి ఇంకా మేము దాన్ని రికవరీ చేయలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు అటు బ్యాంక్ నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఎటువంటి కరెక్ట్ సమాధానం రావట్లేదు. సో దీని ప్రకారం చూస్తే మరి మా బంగారాన్ని తిరిగి మాకు ఇచ్చేది ఎవరు అని చెప్పి కూడా ఆందోళనకారులు అక్కడికి చేరుకోవడం కానీ ఖాతాదారులు అందరూ కూడా క్వశ్చన్ చేయడం కానీ అక్కడ బ్యాంక్ అధికారులని మనం చూస్తున్నాం. అయితే ఎందుకు 19 కిలోలు చోరీ జరిగితే కేవలం 2 కిలోల 520 గ్రాములు మాత్రమే రికవరీ చేశారు, మిగిలిన 16 కిలోల 480 గ్రాములు రికవరీ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి? అయితే దీనికి సంబంధించి పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చిందనే డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు మా ప్రతినిధి వేణు ఉన్నారు. ఒకసారి వేణుతో మాట్లాడదాం. రైట్ వేణు, మనం చూస్తున్నాం ఇంకా 16 కిలోల 480 గ్రాములు రికవరీ కావాల్సింది. మరి దీనికి సంబంధించి పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? అంటే ఇంకా అది అవుతుంది రికవరీ అనుకోవచ్చా, లేదంటే ఇక రాదు అనుకోవచ్చు అంటారా? పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అంటే గత సంవత్సరం జరిగినటువంటి నవంబర్ 19న దాదాపు 19 కిలోల పైగా బంగారాన్ని లాకర్ పలగొట్టి కూడా గ్యాస్ కట్టర్ తో పూర్తిగా తొలగించి దాదాపు 9 మంది ముఠా సభ్యులు అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఎత్తుకెళ్ళింది. ఈ క్రమంలో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అక్కడ టవర్ లొకేషన్స్, సీసీ కెమెరా ఫుటేజ్, ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేసిన తర్వాత 6గురిని, అందులో 9 మంది ముఠా సభ్యులు ఈ యొక్క దొంగతనంలో పాల్గొంటే అందులో 6గురిని పట్టుకొని వారిని దగ్గర నుంచి కూడా గోల్డ్ రికవరీ చేశారు. అయితే ఆ గోల్డ్ అంతా కూడా అందులో ప్రధాన నిందితుడు దొరికినప్పటికీ కూడా అందులో 2 కిలోల 520 గ్రాముల బంగారం మాత్రమే పోలీసులు రికవర్ చేయగలిగారు. అయితే మిగతా బంగారం గురించి దాదాపు పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేసినా కూడా మరో 3 పేర్లు చెప్తూ సాజిద్ ఖాన్, అదేవిధంగా అక్షయ్ గజాన్, భాస్కర్ గౌర్, ఈ 3 వద్దే మిగతా గోల్డ్ అంతా ఉందంటూ కూడా ఈ 6గురు దొరికినటువంటి ఈ దొంగల ముఠా సంబంధించిన సభ్యులు చెప్పారు. సో వాళ్ళ 3 గురించే ఇప్పటి వరకు కూడా దాదాపుగా టవర్ లొకేషన్స్, వాళ్ళపై కదలికలపై కూడా ప్రత్యేక ముఠాలు గాలింపు చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి ముందర కూడా పడకపోవడంతో అసలు గోల్డ్ రికవరీ అవుతుందా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇక దాంతో పాటుగా వరంగల్ కమిషనర్ పరిధిలో కూడా దాదాపు గత 2 నెలల నుంచి చూసుకుంటే దొంగతనాల కేసులకు సంబంధించి రికవరీ రేటు 40% మించి ఉండట్లేదు. అంటే ప్రస్తుతం ఈ దాదాపు 19 కిలోల గోల్డ్ లోపల 2 కిలోలు మాత్రమే లభించి 16 కిలోల గోల్డ్ లభించినటువంటి ఆందోళన ఖాతాదారులో వ్యక్తం అవుతుంది. దీంతో కొద్ది రోజుల నుంచి బ్యాంకుకు వెళ్లి తమ బంగారం ఇస్తారా ఇవ్వరా అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో దీంతో 10 గ్రాముల బంగారానికి 1 గ్రాము తరుగు తీసి మిగతా గ్రాములకు సంబంధించిన 9 గ్రాముల బంగారానికి వాల్యూ కట్టిస్తామంటూ ఒక బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. కానీ దొంగతనం జరిగిన రోజు తెల్లారి ఖాతాదారులంతా అయోమయానికి గురై బ్యాంకు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తమ బంగారానికి సరిపడా డబ్బులు కట్టిస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ప్రతి తులానికి 10 గ్రాములకు 1 గ్రాము తరుగు తీస్తామని చెప్పడంతో కూడా ఖాతాదారులంతా కూడా ఆగ్రహంతో బ్యాంక్ ముట్టడికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో మరోవైపు పోలీసుల విచారణకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ముందడుగు లేకపోవడంతో ఇక మిగతా గోల్డ్ దాదాపు భారీ స్థాయి అంటే 16 కిలోల పైగా గోల్డ్ స్వాధీనం చేసుకుంటారా లేదా అనే దానిపై
పోలీసుల్లో కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. ప్రత్యేక బృందాలకు కూడా ఆ ముగ్గురు పరారైనటువంటి ముగ్గుల గురించి సమాచారం లేదు. వాళ్ళంతా కూడా దేశం దాటిపోయారు, దుబాయ్, సౌదీ లాంటి ప్రాంతాలకు వెళ్లారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇక బంగారం కరిగించి వాళ్ళు దేశం దాటించారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆ మిగతా గోల్డ్ రికవరీ అనేది అసాధ్యం అనేది పోలీస్ వర్గాల లోపల కూడా చర్చ జరుగుతుంది. సో దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 496 మంది ఖాతాదారులు ప్రస్తుతం ఈ ఒక లాగర్ కు సంబంధించి పోయిన 19 కిలో గోల్డ్ లో 496 మంది ఖాతాదారులు. అంటే ఇందులో ఇప్పటికి 2 కిలోలు అంటే దాదాపు 60 మందికి పైగా అంటే ఆ గోల్డ్ రికవరీ జరిగింది. మిగతా దాదాపు 420 మంది సభ్యులకు సంబంధించి గోల్డ్ రికవరీ కావాల్సితో అంటే 420 మందికి అసలు డబ్బు ఏ విధంగా ముట్ట చెప్తారు, బ్యాంకు రూల్స్ ప్రకారము పోయిన గోల్డ్ కు సంబంధించి సరాసరి రేటు వాళ్ళకి కట్టించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎస్బీఐ రాయపర్తి సంబంధించిన అధికారులు మాత్రము 10 గ్రాములకు 1 గ్రాము తరుగు తీస్తామని చెప్పడంతోనే ఇక్కడ ఖాతాదారులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన పరం అయితే కొనసాగిస్తున్నారు. దీనిపై ప్రధాన శాఖ హైదరాబాద్ లోని ప్రధాన ఎస్బీఐ కార్యాలయానికి సమాచారం అందించిన తర్వాత ఆ బ్యాంకర్స్ రూల్స్ ప్రకారం ఫాలో అవుతామంటూ ఒక వారం రోజులు గడువు ఖాతాదారులను అడగడంతో ఖాతాదారులు కూడా 1 వీక్ వెయిట్ చేస్తామని చెప్పారు. సో అప్పటి వరకు ఈ గోల్డ్ కు సంబంధించి రికవరీ అవుతుందా లేకపోతే బ్యాంకు అధికారులే ఈ గోల్డ్ కు సరి సమానమైనటువంటి అమౌంట్ ను ముట్ట చెప్తారా, దీనికి సంబంధించి ఎట్లాంటి రూల్స్ ఫ్రేమ్ చేస్తారనేది ప్రస్తుతం తెలియాల్సి. సో వారం తర్వాత ఒకవేళ బ్యాంక్ అధికారులు మాత్రం ఖాతాదారులకు వాళ్ళ బంగారాన్ని సరిపడా సొమ్ము ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ ఈ నిరసనల పర్వం అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తానికి ఇందులో పోలీసుల వైఫల్యమే ప్రధానంగా ఈ యొక్క దొంగలను పట్టుకోవడంలో కూడా విఫలమయ్యారనే చర్చ జరుగుతుంది. ఇక 19 కిలోల బంగారం పోతే దాదాపు 2 కిలోల బంగారం రికవర్ చేయడం ఏందనేది కూడా చర్చ జరుగుతుంది. సో ఇందులో పోలీసుల నిర్లక్ష్యం, ప్రత్యేక బృందాలకు సంబంధించి సరైన స్థాయి లోపల వాళ్ళు విచారణ జరపట్లేదంటూ చర్చ జరుగుతుంది. సో మొత్తానికి 1 వీక్ లో కనుక దానికి సంబంధించి ఆ మిగతా పరాయిలో ముగ్గురు 12 కిలోలకు సంబంధించి 16 కిలోల బంగారానికి సంబంధించి ఏదైనా క్లారిటీ వస్తేనే ఈ యొక్క గొడవకు దాదాపు 420 మంది ఖాతాదారులకు బ్యాంకు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క నిరసనలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ వేణు. రైట్, ఇక మనం చూస్తున్నాం బ్యాంక్ దగ్గర ఖాతాదారులు ఏ విధంగా అయితే ఆందోళనకు దిగారో కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సుమారు 19 కేజీల బంగారం పోతే కేవలం 2 కేజీల చిల్లర మాత్రమే రికవరీ చేయడం ఏంటి, 2 కేజీల 520 గ్రాములు మాత్రమే రికవరీ చేయడం ఏంటి, మిగిలిన బంగారం ఎక్కడ, మా బంగారాన్ని మాకు ఇస్తారా లేదా, అండ్ ప్రజెంట్ గోల్డ్ రేట్ ఏ విధంగా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. సో ఆ గోల్డ్ రేట్కి తగ్గట్లు మా బంగారానికి సంబంధించి ఆ రేట్ కట్టి ఇస్తారా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ నెలకొన్న నేపథ్యంలో ఖాతాదారులు అందరూ కూడా అటు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఆందోళన చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. సో ఎట్టకేలకు బ్యాంక్ అధికారులు అయితే 1 గ్రామ్ అయితే తగ్గిస్తాము, ఆ 10 గ్రాముల్లో 1 గ్రామ్ తరుగు తీసి మిగిలిన 9 గ్రాములకి రేట్ కట్టిస్తామని చెప్తున్నారు. మరి అసలు అక్కడున్న ఖాతాదారులు ఏమంటున్నారు, వాళ్ళు ఎందుకు ఆందోళనకు దిగారు అంటే ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఈ గోల్డ్ కి సంబంధించి ఎటువంటి సెటిల్మెంట్ జరగలేదా, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు వస్తున్నాయి, అసలు వాళ్ళు ఏమంటున్నారో కూడా ఒకసారి చూద్దాం. బంగారం ముద్ద బంగారం కావాలంటే ముద్ద ఇద్దాం, డబ్బులు కావాలంటే డబ్బులు ఇద్దాం అన్నాడు. ఈ రోజు మళ్ళీ గట్ల మాట మాట్లాడితే మీరు ఎక్కడ మునగాలి, 10 తులాలు పెడితే 8 తులాలు కట్టిస్తాడు, 2 తులాలు తగ్గిపోతుంది అంటాడు. ఆ రోజు మేము చెప్పొచ్చు కదా సార్. నా పేరు భీమారెడ్డి, నాది 35 తులాల బంగారం పెట్టినాం. నవంబర్ 18వ తారీఖు పోయింది బంగారం. అన్నడేమో 1 తులం 1 గురిజా కూడా వేస్ట్ కాకుండా మీకు అన్ని కట్టిస్తా అన్నాడు. ఇవాళనేమో తరుగు తీస్తాడు, ఆ తరుగులో కూడా 77,000 కట్టిస్తాడు, 22 క్యారెట్ల కట్టిస్తా అంటున్నాడు. మరి అది ఎంత లాస్, మాకు 10 తులాల కంటే 1 తులం లాస్ అవుతున్నాం. అట్లా ఆ విధంగా మాకు అన్నడం అట్లా మేము వ్యవసాయం చేసేవాళ్ళము, పొద్దున్న అయితే వ్యవసాయం పని మాకు ఇది బ్యాంకులో చుట్టే ఇప్పటికి ఒక 10 సార్లు వచ్చినాం బ్యాంకులకు. రేపిస్తా, ఎల్లుండి ఫస్ట్ అన్నాడు, 2వ తారీఖు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు వారం రోజులు అవుతుంది. దయచేసి మాకు బంగారం ఇస్తే అయిపోయా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడతాం, మా బంగారం మాకు ఇస్తే అయిపోతుంది. అట్లా ఆ విధంగా ఇస్తే మాకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు. మేము వ్యవసాయం చేసి సంపాదించుకున్నాం, ఏదో బిజినెస్ కాదు, లేకుంటే రియల్ ఎస్టేట్ చేయలే, వ్యవసాయం చేసి పంట పండించి బంగారం సంపాదించుకున్నాం. ఆ బంగారం తెచ్చి బ్యాంకులో పెడితే దొంగల పాలు చేసారు. అలా మాదేమైనా తప్పు ఉందా? బ్యాంకు వాళ్ళ నిర్లక్ష్యం, అది మా తప్పు కాదు. అది మా తప్పును, వాళ్ళ తప్పును మా మీద ఎంత లాస్ కావాలి, ఎంత బంగారం ఎంత ఎక్కడ పోవు. ఇక్కడ వ్యవసాయం చేసి మళ్ళీ పంటలకు ధరలు లేవు, అదే ఇబ్బంది పడి నీళ్లు తాగి నిప్పులు తాగి సంపాదించుకున్నాం. ఇవాళ ఈ విధంగా తిప్పుకొని ఈ విధంగా లాస్ అంటే ఎట్లా? మా పిల్లలు మాకు కాబట్టి మాకు బంగారం ఇవ్వాలి, మా బంగారం మాకు ఇస్తే సరిపోతుంది.
అంతే తప్ప వాళ్ళ డబ్బులు మాకు కడతాం. ఇప్పుడు కట్టండి, ఇప్పుడు కడతాం. ఇప్పుడు ఏం ఇప్పుడు కట్టమని అది 35 తులాలు. దయచేసి మీ బ్యాంక్ వాళ్ళని కోరేది ఏంటంటే బంగారం ఇస్తే సరిపోతుంది మాకు. మీ బ్యాంక్ వాళ్ళ అధికారులను కోరేది, పై అధికారులను కోరేది కూడా అదే. దయచేసి మా బంగారం మాకు ఇస్తే మేము అదైతాం. బంగారం మీకు ముద్ద బంగారం కావాలంటే ముద్ద ఇద్దాం, డబ్బులు కావాలంటే డబ్బులు ఇద్దాం అన్నాడు. ఈ రోజు మళ్ళీ గట్ల మాట మాట్లాడితే మీరు ఎక్కడ మునగాలి? 10 తులాలు పెడితే 8 తులాలు కట్టిస్తాడు, 2 తులాలు తగ్గిపోతుంది అంటాడు. ఆ రోజు మేము చెప్పొచ్చు కదా సార్. నా పేరు భీమారెడ్డి. రైట్, ఇక మనం చూస్తున్నాం ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేయడం. ఎందుకంటే బంగారం రేటు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత పెరిగిందో కూడా మనకు తెలుసు. కష్టపడే వాళ్ళం రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న బంగారాన్ని కొన్ని ఖర్చుల నిమిత్తం ఈ విధంగా బ్యాంకులో ఖాతాకి మేము పెడితే ఈ విధంగా చోరీ అవటం, దానికి సంబంధించి బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య సమాధానం, పోలీసుల నుంచి కూడా ఎటువంటి ఇది లేదు. సో దీనివల్ల మా బంగారాన్ని మాకు రికవరీ చేసి ఇస్తే చాలు, మాకు ఎటువంటి డబ్బులు వద్దు. ఎందుకంటే బ్యాంక్ అధికారులు పోయిన బంగారానికి వాల్యూ కట్టి ఇంతని ఇస్తామని చెప్తున్నారు. సో అది మాకొద్దు, మా బంగారాన్ని మాకు ఇస్తే చాలు. ప్రతిరోజు మేము బ్యాంక్ చుట్టూ తిరగలేకపోతున్నాము, మేము పొలం పనులు చేసుకుంటున్నాం, కూలీ నాలి చేసుకుని బతుకునే వాళ్ళం, మేమెలా బ్యాంక్ చుట్టూ తిరుగుతామని చెప్పి కూడా అక్కడ ఉన్న ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. మరి చూడాలి పోలీసులు మిగిలిన 16 కేజీల 480 గ్రాముల బంగారాన్ని రికవరీ చేస్తారా, లేదంటే దాని వాల్యూ కట్టి ఎవరి బంగారం ఎంత ఉందో అంత పూర్తి డబ్బులు ఇప్పుడు బ్యాంకు చెల్లిస్తుందా ప్రెసెంట్ ఉన్న రేంట్కి అనే డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సింది. ఎప్పుడో జరిగిన అంటే గత సంవత్సరం జరిగిన చోరీకి సంబంధించిన విచారణ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మరి ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందో కూడా తెలియాల్సింది.